కామన్వెల్త్ గేమ్స్లో మన దేశానికి 200కు పైగా పతకాలు ఖాయమంటోంది మాజీ ఒలింపిక్ ఛాంపియన్ కరణ మల్లీశ్వరి. ఆస్ట్రేలియా భారత్కు లక్కీ ప్లేస్ అంటున్న మల్లీశ్వరి మన అథ్లెట్లు పతకాల పంట పండించడం ఖాయమని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్లు రాకపోవడానికి కారణం సరైన సౌకర్యాలు లేకపోవడమే అంటోంది. 325 మంది భారత అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న మల్లీశ్వరితో మా ప్రతినిధి చక్రి ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. ప్రతిసారిలాగే ఈసారి కూడా కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలో జరగబోతూ ఉన్నాయి. ఇండియాకి కామన్వెల్త్ గేమ్స్లో మంచి రికార్డు ఉంది. సో ఈసారి కూడా అనేక మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ కామన్వెల్త్ గేమ్స్కి వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కరణ మల్లేశ్వర్ గారు మనందరికీ సుపరిచితం. మొట్టమొదటి భారత మహిళా ఒలింపిక్ విజేత పద్మశ్రీ కరణ మల్లేశ్వర్ గారు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి విచ్చేశారు. ఆవిడతో కాసేపు మాట్లాడదాం. ఎలా ఉన్నారు మల్లేశ్వర్ గారు? బాగున్నానండి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఈ ముఖంగా మీరు ఇక్కడికి వచ్చి ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియా నుంచి 325 కంటిజెంట్ మంది వెళ్ళారు. దాంట్లో వచ్చేసి 221 అథ్లెట్స్ అయితే చాలా పెద్ద లార్జ్ మన ప్లేయర్స్ వెళ్ళారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్ నాకు తెలుసు అనమాట ఆ ప్రెషర్ ఎట్లా ఉంటుంది కాంపిటీషన్కి వెళ్తే. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ట్రైనింగ్ చేస్తూ ఈ ఛాన్స్ కోసం మన అథ్లెట్స్ వెళ్ళారు. వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఒలింపిక్ మెడల్ కొట్టిన ఆస్ట్రేలియాలోని మళ్ళీ ఇప్పుడు కామన్వెల్త్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? అంటే ఇది మన ఇండియాకి లక్కీ స్పాట్ అండి ఆస్ట్రేలియా. అందుకోసం నేను ఏమనుకుంటున్నానంటే మన 221 మెడల్ వస్తాయని ఆశిస్తున్నాను. సో మన ప్లేయర్స్కి కామన్వెల్త్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఇండియన్ ప్లేయర్స్కి. సో ఈసారి ఎట్లా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్? ఈసారి కూడా చాలా బాగుంటుందండి. ఎస్పెషలీ షూటింగ్, రెస్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా ఈవెంట్స్లో కూడా నేను హోప్ చేసేది ఏంటంటే మన ప్లేయర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చి మంచి మెడల్ తీసుకొస్తారని. సో వెయిట్ లిఫ్టింగ్ వరకు వచ్చినట్లయితే మీ తర్వాత ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలుగు రాష్ట్రాల నుంచి కానివ్వండి అంత పార్టిసిపేషన్ లేదు. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? దానికి కారణం ఒకటేనండి. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాము. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్ అయితే అన్లిమిటెడ్ ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం వాళ్ళకి. కానీ కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైనా పిల్లలు యాజ్ అ వెయిట్ లిఫ్టింగ్ చేయాలి అంటే ఎక్కడ వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు, ఏ కోచ్ దగ్గర చేస్తారు, అది మెయిన్ ప్రాబ్లం. అంటే గ్రాస్ రూట్లో అసలు జిమ్లు లేవండి, అకాడమీస్ లేవు, ట్రైనింగ్ సెంటర్స్ లేవు. అయితే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? మెయిన్ ప్రాబ్లం అది. వెయిట్ లిఫ్టింగ్ ఒక ఎత్తు అయితే మహిళలు వెయిట్ లిఫ్టింగ్లోకి వెళ్ళడం అనేది మరొక చాలా క్రూషియల్ టాస్క్. వాళ్ళు అక్కడికి వెళ్ళడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలా? అంటే ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఐ థింక్ 17 years ముందే దొరికిపోయింది అనుకుంటాను. అంటే 90sలో ఈ ప్రాబ్లం స్పెషల్ కేసు అండి. మీరు శ్రీకాకుళం లాంటి ఆ ప్రాంతం నుంచి వచ్చి ఒక ఒలింపిక్ కొట్టారంటే ఒక స్పెషల్ కేసు అది. బట్ రిమైనింగ్ గర్ల్స్ గురించి అంటే ప్రస్తుతానికైతే మెయిన్ ప్రాబ్లం ఇదే అండి. ట్రైనింగ్ సెంటర్స్ అవి ఏం లేవు కాబట్టి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటే ప్రాక్టీస్ చేసి వాళ్ళు నేషనల్ దాకా వస్తారు. ఎటువంటి సౌకర్యం లేకపోవడం వల్ల పిల్లలు కూడా వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా వేరే గేముల్లోకి వెళ్తున్నారు. సో గర్ల్స్కి ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కాంప్లికేషన్స్ అంటే ఏముండవండి. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, అది అథ్లెటిక్స్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ బాక్సింగ్ కానీ రెస్లింగ్ కానీ ఏదైనా సరే. కాకపోతే అది పర్టికులర్ ఇంట్రెస్ట్ పైన ఉంటుంది. ఆ పిల్లలకి ఏ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉంది. ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ ఈజీగా అనిపిస్తుంది అనమాట. అయితే కాంప్లికేషన్స్ ఏం లేవు. కాకపోతే వెయిట్ లిఫ్టింగ్ చాలా టఫ్ గేమ్. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వేల వెయిట్స్ ఎత్తడం డ్రాప్ చేయడం అండ్ ఇంజరీస్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా టఫ్ స్పోర్ట్ కాబట్టి దీన్ని ఎవరైతే చూస్ చేసుకుంటారో వెయిట్ లిఫ్టింగ్ చేయాలని వాళ్ళు ఫిజికల్గా కాకుండా మెంటలీగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్లోకి వస్తారు. బేసిక్గా మహిళలు అథ్లెటిక్స్లోకి రావాలన్నా లేదంటే ఇట్లాంటి కొంచెం పవర్ లిఫ్టింగ్లోకి రావాలన్నా కూడా ఇంట్లో నుంచి వాళ్ళకి ముందుగా సపోర్ట్ లభించదు. ఎందుకు చక్కగా చదువుకొని వెళ్ళిపోవచ్చు కదా అని ఒక అభిప్రాయంలో ఉంటారు పేరెంట్స్ ఎప్పుడు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి?
అంటే వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఇదే అండి. ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా పెద్ద ఎగ్జామ్స్ క్రియేట్ చేస్తున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్గా ఇస్తున్నారు, కొన్ని కోట్లు ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పేరెంట్స్ అదే విధంగా ఆలోచిస్తే తప్పండి. ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్, ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి స్పోర్ట్స్ని కూడా మనం కెరీర్గా తీసుకోవచ్చు. మీ టైంలో మీరు చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నట్టున్నారు కదా, అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి రావడం కానివ్వండి, కోచ్ను వెతుక్కొని ఆ తర్వాత పైకి వెళ్ళడానికి ఎట్లాంటి కాంప్లికేషన్ 90sలో కదా అది, ఇప్పుడంటే చాలా మారింది. అంటే మేము చేసేటప్పుడు పబ్లిక్లో అంత ఎక్కువగా అవేర్నెస్ లేదండి. స్పోర్ట్స్ అంటే వరల్డ్ ఛాంపియన్ అయ్యి వచ్చినా కూడా ఓకే వరల్డ్ ఛాంపియన్ అయ్యారు అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేది కానీ మిగతా వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ తీసుకొస్తే నేషనల్ హీరో అయిపోతారు. మా టైంలో అట్లా లేదు. ఆ తర్వాత మా టైంలో ఇంత ప్రైజ్ మనీ కానీ ఇంత స్పాన్సర్స్ కానీ సపోర్ట్ కానీ లేదు. ఇప్పుడు మీరు వరల్డ్ ఛాంపియన్ అయితే 10 కంపెనీస్ వచ్చేస్తారు స్పాన్సర్ చేయడానికి. అప్పుడు మేము వరల్డ్ ఛాంపియన్ అయినా ఏషియన్ ఛాంపియన్ అయినా మేము మా అంతటి మేమే స్ట్రగుల్ చేసుకొని ఫైనాన్స్గా మేమే అరేంజ్మెంట్ చేసుకొని మేమే వెళ్ళేవాళ్ళం. ఆ డిఫరెన్స్ ఉంది అంతే. సో మహిళలు ఎవరైనా కూడా స్పోర్ట్స్లోకి అథ్లెట్స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం హెరాస్మెంట్కి సంబంధించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఎట్లా ఉంటుంది అనుకుంటారు ఎన్వైరన్మెంట్ అక్కడ? హరాస్మెంట్ అన్నది ఇది ఓన్లీ మనం స్పోర్ట్స్లోనే చెప్పడం తప్పండి. ఎందుకంటే ఉమెన్ హరాస్మెంట్స్, ఉమెన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ అది ఏ ఫీల్డ్లో కానివ్వండి, ఒక జాబ్ చేసే అమ్మాయికి కానివ్వండి, కాలేజ్కి వెళ్ళే పిల్ల కానివ్వండి, స్పోర్ట్స్లో కానీ ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఓన్లీ స్పోర్ట్స్లో కాదు, ఇది ఆల్ ఎంటైర్ ఉమెన్స్ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం అనమాట. దీనికోసం నేను ఒక మాట చెప్తుంటాను అమ్మాయిలకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడపిల్ల అంటే అబలానారి కాదు ఆదిశక్తి. ఇది మైండ్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మనం భయపడితే కదండి ఎదుటి వాళ్ళు భయపడతారు. అందుకోసం నేను అమ్మాయిలకి చెప్తాను, నువ్వు ఆడపిల్ల అబలానారి కాదు ఆదిశక్తి. అది ఏ రోజైతే మన అమ్మాయిల మైండ్ సెట్లోకి వస్తుందో ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ప్లేయర్స్కి అథ్లెట్స్కి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి? ఇంకా ఏమన్నా డెవలప్ అవ్వాల్సిందే? ఏ యాంగిల్స్లో అవ్వాలి మీరేమనుకుంటున్నారు? అంటే ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఫెంటాస్టిక్, చాలా బాగున్నాయండి. నేను స్పెషల్గా కోరుకునేది ఏంటంటే చోటు విలేజెస్లో, పల్లెటూర్స్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ అక్కడే ఉన్నారు, స్పెషలీ మాలాంటి గేమ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి గేమ్ కోసం. అందుకోసం చిన్న చిన్న విలేజెస్లో అండ్ పల్లెటూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఇంకా మంచి ప్లేస్ వస్తారు. సో ఇప్పుడు వెళ్ళే అథ్లెట్స్కి కావచ్చు, కామన్వెల్త్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం చెప్తారు ఒక ఇన్స్పిరేషన్గా నేనేం ఇదే చెప్తానండి. అందరూ కామ్గా ట్రైనింగ్ చేసుకొని వెళ్ళారు కాబట్టి, అంటే మెడల్ కోసం అని టెన్షన్ పడకుండా వాళ్ళైతే ఏ బెస్ట్ వాళ్ళు ఇక్కడ చేశారో అదే బెస్ట్ నాకు రిపీట్ చేయాలని ట్రై చేస్తే మెడల్ దాని అంతటా అవే వస్తాయి. చివరిగా అందరూ కూడా అంటే బ్యాడ్మింటన్ కావచ్చు, వేరే ప్లేయర్స్ అందరూ కూడా, సీనియర్ ప్లేయర్స్ అందరూ కోచింగ్ సెంటర్స్ పెట్టారు, వాళ్ళందరూ నెక్స్ట్ ట్రైన్ చేస్తున్నారు. మీరు ఎందుకు రాలేదు? వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? నేను ఆల్రెడీ నాది స్టార్ట్ అయ్యిందండి. లాస్ట్ 1 year నుంచి నేను అకాడమీ రన్. అగ్రెసివ్గా రాలేదని అంటే లాస్ట్ 1 year నుంచి నేను స్టార్ట్ చేశాను. అండ్ నేను స్టార్ట్ చేసిన పిల్లలు కూడా ఏంటంటే రా పిల్లలు అనమాట. అసలు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో రాని వాళ్ళు 8 years ఏజ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు బయటికి రావాలంటే ఇప్పుడు కనీసం నాకు ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. సో అది కరణం మల్లేశ్వరి గారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఎలా పర్ఫామ్ చేసామన్నది కాదు, కామన్వెల్త్ గేమ్స్లోకి అక్కడికి వెళ్ళి బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆవిడ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉన్నారు. అండ్ మహిళల విషయానికి వచ్చేటప్పటికి ఇంట్లో ఇంకా పవర్ లిఫ్టింగ్ కానివ్వండి, రెజ్లింగ్ కానివ్వండి వెళ్ళకూడదు అనే అభిప్రాయం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అనేక సౌకర్యాలు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కూడా వస్తున్నాయి. మహిళలు అబలలు కాదు సబలలు, మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి కరణం మల్లేశ్వరి గారు చెబుతున్నారు. కెమెరామెన్ వినోద్తో చక్రవర్తి, NTV, హైదరాబాద్.